జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ స్లోగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం 1 గంట దాటినా కూడా 40% పోలింగ్ కూడా ఇంకా నమోదు కాని పరిస్థితి. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం పెంచడంతో ఓటింగ్ ఛాన్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఉదయం 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. పనిచేయని ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని చేర్చి పోలింగ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని నాన్ లోకల్స్పై సీరియస్ అయింది ఎన్నికల సంఘం. 3 స్థానికేతరులపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఉంటే వారిపై చర్యలు తప్పనిసరి అని వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని పలు కేంద్రాలను సందర్శించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఈసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని చెప్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవంటున్నారు కర్ణన్. జూబ్లీహిల్స్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి యూసుఫ్గూడ వెళ్దాం. యూసుఫ్గూడలో మా ప్రతినిధి షరీఫ్ లైవ్లో రెడీగా ఉన్నారు. ఒకసారి షరీఫ్ దగ్గరికి వెళ్దాం. మధ్యాహ్నం 1 గంట అయింది. అక్కడ ఓట్ టర్న్అవుట్ ఎలా ఉంది, పోలింగ్ కేంద్రాల వద్ద జనం ఎట్లా ఉన్నారన్నది ఒకసారి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. షరీఫ్, ఏం జరుగుతుంది? యూసుఫ్గూడ చాలా కీలకమైన ప్రాంతం, మీరున్న ఏరియా. ఇప్పటివరకు మధ్యాహ్నం 1 గంట అయింది. ఉదయం 7 గంటల నుంచి మీరు గ్రౌండ్లోనే ఉన్నారు. ఏంది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం తర్వాత మీరు అన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా అదే చెప్తున్నారు. ఓట్ క్యాస్ట్ చేసుకున్నటువంటి వెంకటగిరిలో నవీన్ యాదవ్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ను వేయడానికి వచ్చారు. ఆయన ఓటు వేసిన తర్వాత కూడా మీడియాతో అదే మాట మాట్లాడారు. ఖచ్చితంగా 60 నుంచి 65% వరకు సాయంత్రం కల్లా గంట సమయం ఎన్నికల సంఘం పెంచింది కాబట్టి 6 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుందనేటువంటి ఆశాజనకంగా మేము ఉన్నామనేటువంటి అంశాన్ని నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు ఉదయం నుంచి కూడా చాలా డివిజన్స్లో చాలా పోలింగ్ స్టేషన్స్కి కూడా మనం వెళ్ళాం. డైరెక్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది వృద్ధులు కూడా వీల్ చైర్లలో వచ్చి ఇక్కడ అసిస్టెన్స్ తీసుకొని ఓట్లు వేయడానికి పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వస్తున్నారు. ఈ రకంగా పెద్దవాళ్ళు కూడా వాస్తవానికి ఒకవైపు మెడికేషన్ కంటిన్యూ అవుతున్న సమయంలోనే వాళ్ళంతా కూడా ఆ రకంగా వీల్ చైర్ పైన వస్తున్నారు. వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళు వాలంటరీగా వాళ్ళ వెహికల్ వరకు చేర్పించడం, ఆ తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ని కూడా ఏర్పాటుగా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది. మరోవైపు ఇందాక మీరు చెప్పినట్టు వెంకట్, ఎన్నికల సంఘం సీఈఓ కూడా పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే నాన్ లోకల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దనేటువంటి ఆదేశాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అక్కడక్కడ పోలింగ్ స్టేషన్స్లను 144 సెక్షన్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది ఎంసీసీ కోడ్ని వైలేట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలపైన, కొంతమంది పైన, స్థానికేతరుల పైన సీఈఓ ఎన్నికల సంఘం కూడా కంప్లైంట్ అందడంతో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ నేతలపైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక బీఆర్ఎస్ లీడర్ల పైన కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కొన్ని పోలింగ్ స్టేషన్స్లలో పోలింగ్ స్టేషన్స్ నంబర్ని కూడా మెన్షన్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డే కాదు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కూడా కొన్ని ప్లేసెస్లో దాదాపు పోలింగ్ స్టేషన్స్ని కూడా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. క్రియేటింగ్ హవా కింద పోలింగ్ బూత్స్ అని చెప్పి పెట్టారు. మొత్తం 110 నుంచి 120 పోలింగ్ స్టేషన్స్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విధ్వంసం సృష్టించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నేతలంతా కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ మరొక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కొంతమంది లీడర్లు ఓటర్లను ప్రభావితం చేసే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవిగో అంటూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 200కు పైగానే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ని, పోలింగ్ స్టేషన్స్ని ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాన్ని ఎన్నికల సంఘం చెప్తోంది. అలాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పారామిలిటరీని రంగంలోకి దింపామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్గా ఉన్నారు. కోడ్ని ఉల్లంఘన చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన
బ్యాక్ టు బ్యాక్ ఫిర్యాదులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. రైట్ షరీఫ్, ఒక్క సెకండ్ మీరు ఆగండి. అంటే మనం ఇక్కడ ఉప ఎన్నిక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్. హైదరాబాద్ జనాలు రోడ్ల మీదకి రారు, హైదరాబాద్ జనాలు ఓటు వేయరు అనేది కొంత ఉండేది. సరే, ఇవాళ జూబ్లీ హిల్స్ సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత నమోదయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు ఫస్ట్ 2 అవర్స్ తీసుకోండి, ఫస్ట్ 2 అవర్స్ 10% ఉంది, ఆ తర్వాత 2 అవర్స్ 20.76, ఆ తర్వాత 1 గంటకు వచ్చేసరికి 32, అంటే మధ్యాహ్నం లోపే 32% అయిందంటే ఇంకా ఒక గంట పెంచారు కాబట్టి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత జనమంతా పోలింగ్ కేంద్రాల వైపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? రైట్, ఆర్వి కర్ణన్ కూడా అదే చెప్పారు. ఈసారి చాలా వరకు చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి యూత్ కూడా చాలామంది ఓటు వేయడానికి వస్తారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. గత పోలింగ్ పర్సెంటేజ్తో పోల్చితే ఎక్కువ శాతమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నాయనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చెప్తున్నారు. మరోవైపు మన గ్రౌండ్లో కూడా అబ్జర్వ్ చేస్తే చాలామంది యువ మహిళా ఓటర్లు చాలా వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. వాస్తవానికి హాలిడే అంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి లోకల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే హాలిడే ఉంటుంది, వేరే కంపెనీస్లో హాలిడే ఉండదు. అయినప్పటికీ కూడా చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలామంది ఓట్లు వేయడానికి, తమ ఓటుని క్యాస్ట్ చేసుకోవడానికి కనిపిస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది యువత కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో బార్లు తీరినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పినట్టు వెంకట్, ఒక 1 అవర్ పాటు ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఒక 1 అవర్ యాడ్ అయినటువంటి 1 అవర్లో చాలా వరకే పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో అస్వస్థతకు గురైనటువంటి ఓటర్ని 108 అసిస్టెంట్స్ మొత్తం పూర్తి స్థాయిలో రెస్క్యూ చేసి అంబులెన్స్లో తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. ఇలాంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కును రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఒక హక్కుగా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మేము చేశామనేటువంటి అంశాన్ని ఎన్నికల సంఘం చెబుతోంది. మరోవైపు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు కూడా జరగలేదు. మీరు చెప్పినట్లు కొన్ని ప్లేసెస్లో సాంకేతిక లోపం ఎదురైంది. అది ఏ ఎన్నిక చూసుకున్నా కూడా కామన్గా జరుగుతూ ఉంటుంది. అంత మెకానిజంతో ఎలక్ట్రానిక్ డివైసెస్ కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా మొరాయించినాయి. వాటి ప్లేస్లో వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే వాటిని రిప్లేస్ చేయడానికి రిజర్వ్లో కొన్ని ఈవీఎంని ప్యాడ్స్ని ఏర్పాటు చేసిన